అమ్మ నీకెప్పుడు ఈ పాలు కాచుకోవడం, పాలు దింపుకోవడం, చల్ల చేసుకోవడం తప్ప నా మీద అసలు నీకు శ్రద్ధే లేదమ్మా అని అక్కడ రాయి ఒకటి తీసి కుండకేసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయి మజ్జిగంతా కారిపోయింది. ఆ వెన్న ముద్ద కిందకు వచ్చేసిందో వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడు. ఇంట్లో ఇల్లాలకి అన్నిటికన్నా కష్టం ఏమిటంటే మజ్జిగ ఇంట్లో ఒలికిపోతే తుడుచుకోవడమే. అందులో తెలిసి తెలియని భర్త చటుక్కుని దాని మీద కాసి నీళ్లు కూడా పోసి తుడిచే ప్రయత్నం చేశారనుకోండి, పరమ ప్రమాదం. ఎందుకంటే ఆ తర్వాత ఆ నేలంతా జారిపోతుంది. దాని మీద ఏ బియ్య పిండో వేసి ఒత్తుకుని నానా కష్టాలు పడాలి, మజ్జిగ కింద పడిపోతే ఇది జారిపోతుంది, చాలా కష్టం. అసలే మజ్జిగంతా కారిపోయింది. ఓ వెన్నముద్ద తీశాడు కానీ భయం వేసింది. మిథ్యాసంకులద్భాష్పుడై, అమ్మో కొండ అంటే ఆవేశంలో పగలగొట్టేశాను, పాలెంతసేపు దింపుతుంది, వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి ఎలా కొండ ఎందుకు పగలగొట్టేశావురా, మన ఇంటి ఐశ్వర్యం మజ్జిగ అలా పాడి చేసి ఇచ్చా, నేల మీద వారం వర్జం లేకుండా కొండ పగలగొట్టచ్చురా అని కొడుతుందేమో అని తను చాలా బాధపడిపోతే తప్పక పని చేసినట్టుగా దొంగ ఏడుపులు ఏడుస్తారు పిల్లలు. అరుపు ఎక్కువ, కళ్ళంబడ నీళ్లు తక్కువ. అలాంటి అరుపులు మొదలెట్టాడు. అరుపులు మొదలెట్టి ఆ వెన్నముద్దోటి తీసుకుని జాగ్రత్తగా ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు.